అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న దానికంటే 3 రోజుల ముందే తన లండన్ పర్యటనని ముగించుకొని రిటర్న్ జర్నీలో తిరిగి వచ్చారు. వచ్చి ఇక్కడ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు. ఎందుకు అలా జరిగింది అంటే తెలిసే ఉంటుంది. ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆయన తన ఫోన్ నెంబర్కి బదులుగా పనిచేయని ఫోన్ నెంబర్ ఒకటి న్యాయస్థానానికి ఇచ్చారని, దాని కారణంగా తిరిగి రావాల్సి వచ్చింది. ఏంటి విషయం ఏంటి? న్యాయస్థానానికి ఫోన్ నెంబర్కి ఈ రిటర్న్ జర్నీకి సంబంధం ఏంటనే విషయాలని మనం కూలంకషంగా చర్చించే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని చివరి దాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ ఛానల్కి కొంచెం లిఫ్ట్ ఇస్తారని చెప్పేసి మీకు కోరుకుంటున్నాను. సాధారణంగా కోర్టు కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బెయిల్ మీద ఉండడమో, లేక ట్రయల్ అయిన తర్వాత శిక్ష పడితే జైల్లో ఉండడమో, లేకపోతే రిమాండ్లోనే ముందు జైల్లో ఉండడం కానీ ఇలా జరుగుతుంది. ఎందుకంటే అది దర్యాప్తును ఎదుర్కొంటున్నారు కాబట్టి దర్యాప్తును ఎదుర్కొంటున్న సందర్భంలో వాళ్ళు ఆ విధంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు. మనకు తెలుసు, పుష్కర కాలం నుంచి బెయిల్ మీద ఉన్నారు. 13వ సంవత్సరం ఇది బెయిల్ మీద ఉన్నప్పుడు సాధారణంగా కొన్ని కండిషన్స్ ఉంటాయి. బెయిల్ అనేది హక్కు, ఎవరికైనా సరే. నేనా తప్పు చేశానా చేయలేదా అనే రుజువు అవ్వలేదు కదా, నేనెందుకు లోపల ఉండాలి, నాకు బెయిల్ ఇవ్వండి, మీరు ఎలా చెప్తే అలాగా, ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాను, మీకు సహకరిస్తానని చెప్పేసి రాసిస్తేనే బెయిల్ ఇస్తారు. అలా దానికి కండిషన్స్ ఏముంటాయి? దర్యాప్తుకి సహకరిస్తాను ఒకటి, తర్వాత మీరు పిలిచినప్పుడు వస్తాను, న్యాయస్థానం పిలిచినప్పుడు, తరువాత విదేశాలకి అక్కడికి వెళ్ళాల్సి వస్తే తప్పనిసరి అయితే మీ అనుమతి తీసుకొని వెళ్తా, ఆ వివరాలు మీకు ఇస్తా అని చెప్పి ఇవన్నీ కండిషన్స్ అన్ని లోబడి వాళ్ళు పని చేస్తారు. అదే అప్పుడే బెయిల్ వస్తుంది కూడా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది. బెయిల్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిసారి ఆయన విదేశాలకు వెళ్ళేటప్పుడు వివరాలు, ఎప్పుడు బయలుదేరుతున్నారు, ఎప్పుడు చేరుతున్నారు, ఆ తలగా టికెట్ కాపీ ఒకటి, ఆ తర్వాత రిటర్న్ జర్నీ ఎప్పుడు, ఆ టికెట్ కాపీ, ఒక ఈమెయిల్ అడ్రస్, ఐడి, ఆ విధంగాను ఫోన్ నెంబరు అన్నీ ఇచ్చి వెళ్తారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. గతంలో ఎన్నిసార్లు లండన్ వెళ్ళినా కూడా అదే జరిగింది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు తను పని చెయ్యనటువంటి ఫోన్ నెంబర్ ఇచ్చారు. సాధారణంగా ఎవరైనా ఒక ప్రభుత్వాన్ని కానీ, ఒక రాజ్యాంగ సంస్థను కానీ, లేకపోతే ఒక న్యాయస్థానాన్ని కానీ ఈ విధంగా తప్పుదారి పట్టించేలాగా తప్పు నెంబర్ ఇచ్చినట్టయితే చాలా పెద్దగా చెప్పుకుంటారు. అసలు ఆయనకి ఎలా ఉంటుందంటే అది పెద్ద చీటింగ్, వ్యవస్థలనే మోసం చేశారని చెప్పేసి అనుకుంటారు పెద్దగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు వైలేషన్ చేశారు. ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో 2022 మేలో దావోస్ పర్యటనగానే వెళ్తూ లండన్ వెళ్ళిపోయారు. అక్కడ 15 గంటల సేపు ఉన్నారు. ఏమంటే ఇంధనం ఫుల్ చేసామని చెప్పారు ఫ్లైట్కి. 15 గంటలే ఇంధనం ఫుల్ చేయరు. 15 గంటలంటే ప్రపంచాన్ని చుట్టేయచ్చు. అయితే కానీ అప్పుడు ఎందుకు 15 గంటలు ఆగాల్సి వస్తుందా ఇంధనం కోసం అని చెప్పేసి అప్పుడు పెద్ద చర్చ నడిచింది. అలాగే 2024 మేలో మళ్ళీ లండన్ వెళ్ళడానికని వెళ్తూ అక్కడ నుంచి ఆమ్స్టర్డామ్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో తెలియదు. కానీ అప్పుడు ఎప్పుడు కూడా సిబిఐ ఏ చర్యలు తీసుకోలేదు, అడగలేదు, ఎందుకు వెళ్ళారని అడగలేదు, ఎవరు దాని మీద ఫిర్యాదు చేయలేదు, వార్తలు వచ్చాయి, అంతా మామూలు అయిపోయింది. కానీ ఇప్పుడు అధికారం పోయిందనేసి ఇప్పుడు అడుగుతున్నారా, లేకపోతే సిబిఐ పరోక్షంగా సహకరిస్తుందా, లేకపోతే సిబిఐ టైట్ చేసిందా, ఇన్నాళ్ళ కంటే ఇప్పుడు ఉచ్చులు బిగిస్తుందా, ఏం జరుగుతుంది అన్నది చర్చనీయాంశమైంది. చాలా రకాలుగా సోషల్ మీడియాలో అయితే, మెయిన్ మీడియాలో అయితే చాలా కథనాలు వస్తున్నాయి. దీంట్లో ఫోన్ నెంబర్ తప్పివ్వడానికి ఒక స్ట్రాటజీ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగానే అలా చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ రకమైనటువంటి కథనం బలం చేకూరేలాగా చేస్తున్నారు. ఆయన తాలూకా నేరాల్లో ఆయన కూరుకుపోయిన పరిస్థితిలో ఆధారాలని చెరిపేయడం కోసం గతం నుంచే ఒక రకమైనటువంటి ప్రణాళికాబద్ధంగా స్టెప్ బై స్టెప్ ఇది ఒక వ్యూహాత్మకంగా ఒక స్టోరీ నెరేషన్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అటువంటి చర్చ బాగా జరుగుతుంది. అది 2 కోణాల్లో మనం చూడొచ్చు. దాంట్లో సిబిఐ పాత్ర ఏంటి? దర్యాప్తు సంస్థలు చాలా గొప్పవి, వాటి గురించి మనం అనడానికి కాదు. కానీ మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సిబిఐ కాస్త చూసి చూడనట్టు వెళ్ళింది అనుకోవాలా, భయపడింది అనుకోవాలా, ప్రలోభపడింది అనుకోవాలా, ఏమనుకోవాలి? ఏ అధికారి, సిబిఐ అంటే సంస్థను అనలేం కదా,
ఏ అధికారి ఏ రకంగా భయపడి ఉండొచ్చు, ప్రలోభపడి ఉండొచ్చు, లేకపోతే ఏ రకంగానన్నా జరిగి ఉండొచ్చు. కానీ అన్ని క్లూస్ ఎస్కేప్ అవడానికి ఉన్న దారులు కూడా వాళ్ళే సూచిస్తున్నారా అని కూడా అనుమానం వస్తుంది. గతంలో సీఎం గా ఉన్నారు, ఆయన్ని క్వశ్చన్ చేయలేకపోయారు అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా జరగచ్చు. ఇప్పుడు సిబిఐ గుర్తించి ఆ ఫోన్ తో ఏదైతే తప్పుడు నెంబర్ వచ్చారో ఆ నంబర్ తో 3 సార్లు ఫోన్ చేస్తే అది పని చేయని నెంబర్ అని తేలిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే సిబిఐ కోర్టులోను వేసి ఆయనకు పర్యటనకి ఇచ్చినటువంటి అనుమతి ఏదైతే ఉందో అనుమతిని రద్దు చేయండి ఇమీడియట్ గా అని చెప్పడం జరిగింది. ఆ వార్త తెలుసుకున్న వెంటనే ఆయన వెంటనే అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 30వ తేదీ లోపల, అంటే ఈ 30 రోజుల లోపల 15 రోజుల పాటు నేను లండన్ లో ఉంటాను అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు ఆయన. అని తీసుకున్నప్పుడు 15 రోజులకి 3 రోజుల ముందే ఆయన రావడం జరిగింది. ఎందుకు ఇది ఇక్కడ వార్త రావటమే వెంటనే ఆయన వచ్చేసారు. చర్చనీయాంశమైనటువంటి కోణం ఏంటంటే సిబిఐ ఏం చేస్తుంది, ఆయన విషయంలో ఉదారంగా వ్యవహరిస్తుందా, లేకపోతే ఉదాసీనత వ్యక్తం చేస్తుందా, నిర్లక్ష్యమా, లేకపోతే చేతకానితనమా, ఏ రకంగా అనుకోవచ్చు. మరి అంతు చెక్కిన మాటలు ఆ విషయంలో. ఎందుకంటే 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి అనేకమైన ఉల్లంఘనలు, ఆయన కావాల్సిన వాళ్ళు, వాళ్ళ ఆ కేసులో ఉన్న వాళ్ళు, సాక్ష్యాలుగా ఉన్న వాళ్ళు, సహనిందితులు అందరూ కూడా పదవులు ఇచ్చి అని ప్రలోభ పెట్టడం, సాక్షుల్ని ప్రలోభ పెట్టకూడదు అనే కండిషన్ ఉంటుంది. ప్రలోభ పెట్టకపోవడం అండి, సాక్షులే ఎంపీలుగా ఉన్నారు, సాక్షులే రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, సహనిందితులే రాజ్యసభల్లోనూ ఎక్కడికి మొత్తం టోర్ లీడర్లుగా ఏలేశారు, లేకపోతే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఆయన చుట్టూ వేసుకున్నారు, మంత్రి పదవులు ఇచ్చారు సహనిందితులకి. ఇదంతా సాక్షుల్ని ప్రలోభ పెట్టడమే కదా. కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ కండిషన్ ని ఏనాడో వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక్క విషయం, ఫోన్ విషయంలో చూస్తే ఇది ఒక పెద్ద స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక ప్రణాళిక, ఆ ప్రణాళికలో ఒక స్టెప్ బై స్టెప్ ఇది చేసుకుని వస్తున్నారు. ఒకసారి అనుకూలమైనటువంటి మీడియాకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. వాళ్ళకి అనుకూలమైన మీడియా అయినప్పటికీ మీ దగ్గర ఫోన్ లేకపోవడం ఏంటి, ఫోన్ ఎందుకు లేదు అని హేళనగా ఆయన నవ్వునట్టే ఆ ఫోన్ నంబర్ గురించి, ఫోన్ లేదని ఈయన చెప్పడం, ఆయన క్వశ్చన్ చేయడం పదే అదొక ఇష్యూ కింద రావాలని చెప్పి ఆయన ప్రయత్నించడం అక్కడ కనిపించింది. దాన్ని పట్టుకుని చిన్న చిన్న బిట్లుగా తీసుకొని వేరే మీడియా వాళ్ళు వాడుకున్నారు. దాన్ని వీళ్ళకి అపోజిషన్ అయినటువంటి తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళకి ఏదో పెద్ద ఆయుధం దొరికినట్టు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫోన్ లేదంట, ఆయన సీఎం గా చేశారు, ఆయనకి ఫోన్ లేకపోవడం ఏంటి, ఫోన్ లేదంట అని ఇలా చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తం మీద ఆ ప్రచారం మీడియాలోను, ప్రజల్లోను, తర్వాత ప్రభుత్వంలోను ఇలా మొత్తం ప్రచారం అన్నది విస్తృతంగా జరిగింది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు దాన్ని న్యాయస్థానంలో కూడా ఒక చర్చ పెట్టాలన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఫోన్ లేదు అని అంటే ఇప్పుడు రాంగ్ నెంబర్ ఇచ్చేటప్పుడు అంత మరి రాంగ్ నెంబర్ ఇస్తే ఏదేదో ఎస్కేప్ అయిపోవడానికి అని కాదు కదా, అయిపోయే పరిస్థితి ఇంకా రాలేదు కదా. ఇప్పటి నుంచి వస్తే అది భవిష్యత్తుకు పనికొస్తుంది. ఇప్పటి నుంచి అటువంటి గ్రౌండ్ని ఏర్పాటు చేసుకోవాలన్నదే ఆ వ్యూహంలోని భాగమే ఇప్పుడు తప్పుడు నెంబర్ ఇచ్చి వెళ్ళడం అనేది అని చెప్పి పెద్ద చర్చ జరుగుతుంది. దానికి సిబిఐ సహకరించిందా, లేకపోతే సిబిఐ నిజంగా ఉచ్చు బిగిస్తుందా అనేది 2 కోణాలు. ఏంటి ఇక్కడ సిబిఐ సహకరించిందా అనడానికి, ఒకసారి మీడియాలో చర్చ జరిగింది, పబ్లిక్ లో చర్చ జరిగింది, ప్రతిపక్షంలో అంటే వాళ్ళ ఇప్పుడున్నటువంటి అధికార పక్షంలో ఉన్న కూటమి పార్టీలన్నీ కూడా చర్చించుకున్నాయి ఫోన్ లేదని. తరువాత వివేకానంద రెడ్డి దగ్గర నుంచి అంటే మర్డర్ జరిగిన వెంటనే వచ్చినటువంటి సమాచారం కూడా తన ఫోన్లోకి రాలేదు, పిఏ ఫోన్కి వచ్చింది. ఎక్కడి నుంచి ఏ సమాచారం వచ్చినా తన ఫోన్కి రావట్లేదు, పిఏ ఫోన్కి వస్తుంది. ఇప్పుడు కూడా నాకు ఫోన్ లేదు, నా పిఏ ఫోన్ నెంబర్ ఇచ్చాను, నేను అది పని చేయకపోతే నేను ఏం చేస్తాను అని లెక్క మీద దాని మీద ఇప్పుడు ఆ తర్వాత కోర్టు వాదోపవాదాలు అంతా చర్చ అంతా ఈ ఫోన్ నెంబర్ మీద నచ్చింది. ఫోన్ లేదు, ఆయన వేరే వాళ్ళు ఫోన్కి వస్తే ఆయన రిసీవ్ చేసుకొని మాట్లాడతారు తప్పించి ఆయనకి ఫోన్ ఏమి లేదు, ఆయన పర్సనల్ గా ఏం లేదు ఫోన్, ఆయన ఎప్పుడు వాడలేదు అన్నది ఆల్రెడీ కోర్టు రికార్డుల్లో లిఖితమైపోయింది. ఒక చర్చ జరిగింది, న్యాయస్థానంలో కూడా చర్చ జరిగింది, సిబిఐలో చర్చ జరిగింది, మీడియాలో చర్చ జరిగింది, ప్రతిపక్షంలో చర్చ జరిగింది, అధికార పక్షంలో చర్చ జరిగింది, ప్రభుత్వంలో చర్చ జరిగింది, ప్రజల్లో చర్చ జరిగింది. మొత్తం మీద
జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ లేదు, మనం కూడా చర్చించుకున్నాం, ఫోన్ లేదు ఆయన. ఒక ముఖ్యమంత్రి ఫోన్ లేకుండా పాలించారు. ఒక పేపర్ నడుపుతున్నారు, ఫోన్ లేకుండా నడుపుతున్నారు. ఆయన కాదు వాళ్ళ భార్య పేరుని ఎవరు మనకు తెలిసినవే ఇవన్నీ, తెలియనివేం కాదు. ఫోన్ లేకుండా ఈ వ్యవహారాలు మొత్తం నడిపిస్తున్నారు. ఫోన్ లేకుండా ఈ ఇండస్ట్రియల్స్ కానీ లేకపోతే ఇవన్నీ నడిపించారు. ఇది మనం అనుకోవాల్సింది. దీన్ని ఇలా ఎస్టాబ్లిష్ చేయడానికి కారణాలు ఏంటట? ఈ మధ్య లిక్కర్ కుంభకోణం ఒకటి చాలా స్పీడ్గా ఎక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గుమ్మం దగ్గరికి వచ్చి ఆగింది దర్యాప్తు. కొంచెం ముందుకి వెళ్ళడానికి టైం పడుతుందో లేకపోతే పట్టదో లేకపోతే వెళ్ళదో తెలియదు. అది పక్కన పెడితే అక్కడ వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఈ కేసు మళ్ళీ తిరగతోడుతుంది. సిబిఐ మళ్ళీ పునర్విచారణ చేస్తారా ఏంటా అనేది తెలియదు. పరిస్థితి ఆ విధంగా ఉంది. అప్పుడు పునర్విచారణ చేస్తే ఆమె మా ప్రధానమైన అభియోగం ఏంటి, మా అన్నకి తెలిసే జరిగింది, మా నాన్న మర్డర్ అని చెప్పేసి ఆవిడ అంటుంది. ఇప్పుడు ఫోన్లే కదా ప్రధానంగా మనకి ఏ కేసు అయినా ఫస్ట్ తీసుకున్న తర్వాత మనం అందరం చూస్తున్నాం. అక్కడ కవితని అరెస్ట్ చేసినటువంటి వాడిని, లేకపోతే కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినా, లేకపోతే ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేసినా మన ఇక్కడ అందరికి ఫస్ట్ లాక్కునేది ఫోనే. ఫోన్ లాక్కోవడం, డిలీట్ అయిపోయినా కూడా రిట్రైవ్ చేస్తున్నారు, వీడియోలు కూడా రిట్రైవ్ అవుతున్నాయి. ఇప్పుడు అటువంటి టెక్నాలజీ వచ్చేసింది. అందుకనే ఫోన్ నంది లేదు అన్నదాన్ని బలంగా ఎస్టాబ్లిష్ చేయడం కోసమే ఇలా వాడుతున్నారు. దానికి సిబిఐ సహకరించిందా, పరోక్షంగా సహకరించి న్యాయస్థానంలో చర్చ పెట్టేలా చేసిందా, లేదా ఈ విషయంలో ఇంత గతంలో 2 సార్లు వైలేషన్ జరిగిన అతను లండన్ అని చెప్పి ఆమ్స్టర్డామ్కి వెళ్ళిన, లేకపోతే దావోస్ అని చెప్పి లండన్ వెళ్ళిన, ఏ రకంగా కానీ ఒక దేశం అని చెప్పి ఇంకో దేశంలో విమానం ఫ్యూయల్ కోసం వెళ్ళింది, 15 గంటలు ఆగింది అని రకంగా చేసినా కూడా, తర్వాత ఎన్ని వైలేషన్స్ చేసినా కూడా, సాక్షులను ప్రభావితం చేసినా కూడా ఆయనే ముందు జరగబోయేది దర్యాప్తు సంస్థలకి ముందే క్లూజ్ చేసిన, లేదు దర్యాప్తు సంస్థలు బెదిరించినా, లేకపోతే సిబిఐ ఆఫీసర్ల మీదే కేసులు పెట్టించినా, వాళ్ళ తాలూకా తమ్ముడి చేత వాళ్ళ చేత ఏదంటే ఎన్ని చేసినా కూడా సిబిఐ కిక్కురు మనలేదు. ఇప్పుడు ఫోన్ నెంబర్ రాంగ్ ఇచ్చారని చెప్పి సిబిఐ వెనక్కి పిలిపించే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఇది ఈ రకంగా టైప్ చేస్తుందా అని చూడాలా, లేకపోతే పరోక్షంగా ఫోన్ నెంబర్ లేదన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం దీన్ని లేవనెత్తిందని చూడాలా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. చివరి దాకా వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరోసారి చెప్తాను, మీరు లైక్ చేస్తేనే ఛానల్కి రీచ్ వస్తుంది. ఎందుకంటే అలా ఆగిపోయింది ఛానల్, రీచ్ రావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు తెలుస్తుంది.